నమస్తే SF7 టీవీ న్యూస్ కి స్వాగతం. అక్రమ గ్రావెల్ మాఫియాకి అడ్డే లేదు. అధికారుల అండదండలతో మితిమీరిన గ్రావెల్ మాఫియా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అనుమతులు లేని అక్రమ గ్రావెల్ తోలకాలు అధికారులు అండదండతో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మండలంలోని కలివేరు గ్రామంలో వాటర్ ట్యాంక్ సమీపంలో ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ జోరుగా సాగుతున్నాయి. 2 రోజులుగా గుట్టను తోడేస్తూ టిప్పర్లతో గ్రావెల్ తోలకాలు జరుగుతున్న చోద్యం చూస్తున్న అధికారులు. గ్రావెల్ తోలుతున్న టిప్పర్లకు నెంబర్ ప్లేట్లు కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం భూములలో కొందరు కాంట్రాక్టర్లు యథేచ్ఛగా గ్రావెల్ తోలకాలు చేస్తున్నారు. ఈ విషయమై మండల తహసీల్దార్ శ్రీనివాస్ ని వివరణ కోరగా అసలు గ్రావెల్ తోలకాలు జరగడం లేదంటూ కేవలం అక్కడ జేసీబీ మాత్రమే ఉందని సమర్థిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మండలంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల చర్లలో గ్రావెల్ మాఫియా మితిమీరిపోతుందంటూ ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఉన్నత అధికారులు దర్యాప్తు చేసి అక్రమ తోలకాలకు చెక్ పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. రిపోర్టింగ్ SF7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. చర్ల మండలం కలివేరు గ్రామం నందు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న వచ్చినందున అక్కడికి ఆ గిద్దవారు వెళ్ళి గ్రావెల్ తోలకుండా నిలుపుల చేయనేది ఇక ముందు కూడా ఎవరైనా గ్రావెల్ తవ్వినచో చట్టపరంగా చర్య తీసుకుంటామని అందరికీ తెలియజేయలేదు. సార్ ఇప్పుడు తోలిన మరి వీటి పరిస్థితి సార్ వీటిని సీజ్ చేసే అవకాశం ఉందా? అక్కడ మేము పోయినా చూసినప్పుడు అక్కడ గ్రావెల్ ఎలాంటివి లేవు. మేము పోయినప్పుడు జేసీబీ లాంటివి కూడా అన్నీ కూడా ఇలాంటివి లేవు అని తెలియదు. జేసీబీ ఉంది కదా సార్ అక్కడ ఆ టైంలో సైడ్ పక్కకు ఉన్నాయి. అంటే అప్పుడు తోలిన వీడియోస్ మన దగ్గర ఉన్నాయి సార్. దీని మీద మీరేమంటారు? అక్కడ ముందు అలాంటి ఎక్కడ గ్రావెల్ తొలగకుండా అక్కడ నిలుపుదల చేస్తామని తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.